Hi friends, welcome to our channel. రీసెంట్గా రిలీజ్ అయిన ద లాంగ్ వాక్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 36 నిమిషాలు అండ్ బడ్జెట్ని చూస్తే $10 to $15 million ఉంటుంది. ట్రైలర్ చూసినప్పుడు స్టోరీ లైన్ ఏంటి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. దట్ 1979లో స్టీఫెన్ కింగ్ రాసిన నావల్ మీద ఎప్పుడు బేస్ చేసేసారు ఏంటి అని ట్రై చేశాను. అదే నా మిస్టేక్ అవుతుంది అనుకోరాదనమాట. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బోరింగ్ అండ్ స్లీపింగ్ పిల్ లాగా అనిపించింది. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ కూడా. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే ఒక రీజన్లో ఎకానమీ మొత్తం కొలాప్స్ అయ్యాక డిక్టేటర్షిప్తో ఉన్న గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉంటుంది. ప్రజలు బ్రతకడానికి కనీసం మినిమం రిసోర్సెస్ కూడా ఉండవన్నమాట. సో వాళ్ళు ప్రతి ఇయర్ ద లాంగ్ వాక్ అనే కాంటెస్ట్ని ఆర్గనైజ్ చేస్తూ లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఈ పోటీల్లో 100 మంది యువకులు పార్టిసిపేట్ చేస్తారనమాట లాటరీలో సెలెక్ట్ అయ్యాక. అండ్ వాళ్ళు ఆపకుండా నడుస్తూనే ఉండాలన్నమాట ఎన్ని మైల్స్ అయినా కానీ. ఆగితే మాత్రం సోల్జర్స్ షూట్ చేసి చంపేస్తుంటారు. చివరికి ఒకరే మిగలాలన్నమాట ఆ కాంటెస్ట్లో. తను ఎక్స్పెక్ట్ చేయనంత ప్రైజ్ మనీ ఇస్తారు అండ్ ఒక విష్ కూడా గ్రాంట్ చేస్తారు. ఇంతకీ ఎవరైనా గెలిచారా అసలు, చివరికి ఆ గవర్నమెంట్ ఏమైంది అనేది మూవీలో చూస్తాం. పాజిటివ్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రెమిస్ అని చెప్పొచ్చు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఫ్రాన్సిస్ లారెన్స్. ఈయన ఇంతకు ముందు ద హంగర్ గేమ్స్, రెడ్ స్పారో, స్లంబర్ ల్యాండ్ అనే మూవీస్ తీసాడు. 2008లో వచ్చిన డెత్ రేస్ అనే మూవీ కూడా కొంచెం ఇంచుమించు ఇలాంటి థీమ్లో వెళ్తుంటుంది నాకు గుర్తున్నంత వరకు. కాంటెస్ట్ రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఇందులో ఏంటంటే పార్టిసిపెంట్స్ 3 to 4 miles per hour నడుస్తూనే ఉండాలి. ఎక్కడైనా ఆగితే వాళ్ళకి సోల్జర్స్ 3 warnings ఇస్తారు. 4th warning చంపేస్తారు. అండ్ డే అండ్ నైట్ నడుస్తూనే ఉండాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ కండిషన్స్ అండ్ వితౌట్ ఎనీ టైం లిమిట్. సినిమాటోగ్రఫీ వర్క్ బై జో విలియమ్స్ కొంచెం వెరైటీగా ఉంది. ఎందుకంటే అన్ని క్లోజ్అప్ షాట్సే ఉంటాయి మూవీ మొత్తం. ఆ మూవీ చూసినంత వరకు అందరు నడుస్తూనే ఉంటారు అండ్ కాన్వర్సేషన్స్ నడుస్తూనే ఉంటాయి వాళ్ళ మధ్యలో. క్లైమాక్స్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ అని అనిపించింది. నావెల్లో ఉన్న ఎండింగ్ని మార్చేశారు మూవీలో. కాకపోతే మెలో డ్రామా లాగా సాగదీశారు అనుకోండి, అది వేరే విషయం. లీడ్ యాక్టర్స్ అందరు బాగానే పర్ఫామ్ చేశారు. మెయిన్గా ఎక్కువ రన్ టైం ఆక్యుపై చేసేది కూపర్ హాఫ్మన్ అండ్ డేవిడ్ జాన్సన్. మూవీలో చాలా మెటాఫర్స్ని వాడారు సిచ్యువేషన్స్కి తగ్గట్లు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ అండ్ సర్కసెస్ అనే పొలిటికల్ కాంటెక్స్ని తీసుకుంటే పవర్లో ఉండడానికి మనుషుల్ని ఎలా డీహ్యూమనైజ్ చేసి సొసైటీలో వింత నాటకాన్ని ఎలా క్రియేట్ చేస్తారు డైవర్షన్ కోసం. ఇంకా చాలా యూజ్ చేశారు. లైక్ ర్యాట్ రేస్ ఆఫ్ లైఫ్ కానీ, వార్ అయ్యాక జనాలు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేస్తారు, ఆర్డినరీ పీపుల్కి హ్యూమన్ నేచర్ ఎలా మారుతుంది బ్రేకింగ్ పాయింట్స్ దాటాక, ఇలా చాలానే పెట్టారనమాట. మనకు ఎలా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పిల్లలు సైకిల్ మీద తొక్కుంటూ వస్తుంటారు. బట్ ఈ లాంగ్ వాక్ని చూస్తారు, ఆ కిల్లింగ్స్ అన్ని చూస్తారు, బట్ దే డోంట్ రియాక్ట్ అనమాట. అండ్ ఆల్సో కొంతమంది మనుషులు ఒంటరి కనిపిస్తారు, జంతువులన్నీ చచ్చిపోయి ఉంటాయి, వెహికల్స్ అన్నీ డస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి కాలిపోతూ. నెగిటివ్స్ చెప్పాలి అంటే లిటరల్గా మూవీ చాలా డ్రాగింగ్ అండ్ అన్ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ట్రైలర్లో ఏం చూస్తామో మూవీ మొత్తం సమ్మరీ తీసుకుంటే అలాగే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది ఎక్సెప్ట్ క్లైమాక్స్. స్క్రీన్ ప్లే బై జేటీ మాల్నర్ కానీ, ఎడిటింగ్ బై మార్క్ యోషికావా కానీ నచ్చలేదు నాకైతే. యూజువల్గా స్టీఫెన్ కింగ్ రాసిన నావెల్స్ మీద వచ్చిన మూవీస్ అన్ని సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ ఈ థీమ్స్లో ఉంటాయి. బట్ ఈ మూవీ మొత్తం డ్రామా అండ్ ఎక్కువ కాన్వర్సేషన్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. మూవీలో క్యారెక్టర్స్ అన్నిటికీ ఒక బ్యాక్ స్టోరీ అండ్ ఎమోషన్ ఉంటుంది ఆ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి. బట్ ఏది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నాకైతే. ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి అనమాట. లైక్ ఫాదర్ని చంపేశారు రివెంజ్ కోసం, ఆర్ తినడానికి ఏమీ లేదు ఫ్యామిలీకి ఏదైనా చేయాలి ఇంకొకడు అలాగా. ఇన్ఫాక్ట్ మన ఎమోషనల్ ఎక్కడ కూడా ఫీల్ కావన్నమాట. మధ్యలో ఏదో హ్యూమర్ ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు, నీరసం వచ్చింది నాకైతే. తెలిసిన పాయింట్స్ మీద ఉంటాయి అనమాట కాన్వర్సేషన్స్ అన్ని. లైక్ ఎండ్యూరెన్స్, సర్వైవల్ టాక్టిక్స్, హోప్, ఫ్రెండ్షిప్, రివెంజ్ ఇలా చాలా. అసలు ఈ లాంగ్ వాక్ అనే కాంటెస్ట్ సివిల్ వార్ నుండి రికవర్ అవ్వాలని సిచ్యువేషన్ ఉన్న కంట్రీని ఎలా హీల్ చేస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కూడా. అది గవర్నమెంట్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమా లేదా యూత్ని యాక్టివ్గా పని చేయమని ఎంకరేజ్ చేసే ఒక ప్రయత్నమా, ఐ హ్యావ్ నో క్లూ. మరి ఇందాక మెటాఫర్స్ని బాగా యూజ్ చేసుకున్నారని చెప్పారు కదా, ఏంటిది మళ్ళీ నెగిటివ్గా చెప్తున్నారంటే సిచ్యువేషన్స్ తగ్గట్టు విజువల్గా బాగానే చూపించారు నోటితో చెప్పకపోయినా కానీ. కానీ ఓవరాల్ స్టోరీ పరంగా చూసుకుంటే వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ అనేది నాకైతే అర్థం కాలేదు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. అడల్ట్ సీన్స్ కానీ, బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏమైనా ఉన్నాయంటే ఎస్, కిడ్స్తో చూడలేము. అండ్ చాలా డిస్గస్టింగ్ సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే మీకు స్లో పేస్డ్ స్క్రీన్ ప్లే ఉండి కొంచెం లైఫ్ లెసన్స్తో ఆర్టిస్టిక్ డ్రామా చూసి ఓపిక ఉంటే నచ్చుతుందేమో. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.